హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ కుక్స్. ఈరోజు నేను మీ ముందర పల్లిక ఖట్ట, ఈ డిష్ వచ్చేసి హైదరాబాద్లో ఫేమస్ అండి. దీన్ని కిచిడీలో చేసుకొని తింటారు. అదే పెసరపప్పు రైస్ ఉంటుంది కదా, దాంట్లో చేసుకొని తింటారండి. ఒకసారి మీరు ఇది ట్రై చేయాలి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చెప్తాను. ఇక్కడ నేను పల్లీలు, ఇంకా నువ్వులు, తెల్ల నువ్వులు ఈక్వల్ క్వాంటిటీలో డ్రై రోస్ట్ చేసుకున్నానండి. కొన్ని గార్లిక్ తీసుకున్నానండి, ఇంకా ఒక పిడికెడు పుదీనా, ఇంకా ఒక పిడికెడు కొత్తిమీర తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలండి. కారానికి తగినట్టు మీరు వేసుకోండి. ఇంకా ఒక హాఫ్ లెమన్ సైజ్ అండి, ఫుల్ లెమన్ సైజ్ కాదు, ఒక హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసుకున్నాను. ఇది నేను మళ్ళీ యాడ్ చేస్తాను. దీన్ని నేను మళ్ళీ యాడ్ చేస్తానండి, ఆ మిగిలిపోయిన రసాన్ని. దీంట్లోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టాలి. ఇది పేస్ట్ చేసేసుకున్నానండి. దీంట్లో నేను ఒక ఎర్రగడ్డ స్లైసెస్గా కట్ చేసుకొని సన్నగా దీంట్లో యాడ్ చేసుకున్నాను. పచ్చివే అండి, ఇది కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవడమే. దీంట్లో మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పెట్టుకోండి. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం పోపు వేద్దామండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, దీంట్లో ఒక ఎండుమిర్చి, ఒక 4 గార్లిక్, కొంచెం కరివేపాకు వేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా పసుపు యాడ్ చేయాలండి. పసుపు మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి, లేకపోతే పసుపు కాలిపోతుంది. ఇప్పుడు ఈ వేడి పోపు ఇందులో వేసేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇది మనం పెసరపప్పు రైస్లో తిన్నామంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు రైస్ అదే అండి, కిచిడి చేసుకొని దీంట్లో తిన్నామంటే చాలా టేస్టీ ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.